సార్ ముందుగా మళ్ళీ ఆయన డైలీ ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేదంటే జగన్మోహన్ రెడ్డిగా కోర్టు మెట్లు ఎక్కాల్సిందేనా? పాత కేసులు మళ్ళీ ముందుకు రాబోతున్నాయా? ఖచ్చితంగా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం కొన్ని డిశ్చార్జ్ పిటిషన్స్ ఉన్నాయి సిబిఐ ఈడీ కేసులకు. ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ అన్నీ ఒక 3-4 నెలల్లో తేలిపోతాయి. హైకోర్టు దానికి ఒక టైం ఫ్రేమ్ ఇచ్చింది రోజువారీ విచారణ చేయమని. కాబట్టి త్వరలో రోజువారీ విచారణ జరుగుతుంది. ఆ డిశ్చార్జ్ పిటిషన్స్ అయ్యేంత వరకు జగన్కి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఓకే. ఆ తర్వాత అవి అయిపోయాక అభియోగాలు ఏది అన్నది ఫైనల్ చేసేస్తుంది కోర్టు. ఆ అభియోగాలు ఫైనల్ చేసినటువంటి వాటిలో ఇక అప్పటి నుంచి రోజువారీ విచారణ జరుగుతుంది. ఈ రోజువారీ విచారణ అనేటటువంటిది దాదాపుగా మీకు ఆ ఏడాది జరగచ్చు, ఏడాదిన్నర జరగచ్చు. అంటే రోజువారీ విచారణకు వస్తే కేసు వేగవంతం అయినట్టు త్వరగా హీరింగ్కి వెళ్ళిపోద్ది అంటారు కదా, ఆ పరిస్థితి అదే రోజువారీ విచారణ అంటే రోజువారీ రోజు కూడా ఒక్కొక్క అంశము అభియోగం సిబిఐ చెప్తుంది. దానికి సిబిఐని వీళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు, వాళ్ళు సాక్షులను ఎవరినో తెస్తారు, వీళ్ళు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు. ఇదంతా కోర్టులో ఉన్నంతసేపు కూడా అక్కడ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అక్కడే ఉండాలి, పొద్దు నుంచి సాయంత్రం దాకా కోర్టులోనే ఉండాలి. లేదా మళ్ళీ దానికి ఎగ్జామ్షన్ తీసుకోవాలి, పొద్దున్నే అటెండ్ అయ్యి మా లాయర్లు వాదించుకుంటారు అని. లేదా